ఒక ఫోన్ వాడుతూ లక్షల్లో సంపాదించొచ్చు. అది ఎలానో చూడండి. ఒక చిన్న పల్లెటూరులో ఒక అమ్మాయి రాత్రులందరూ నిద్రపోయాక బయటికి వెళ్తుంది. ఆమె ఏం చేస్తుందో ఆమె కుటుంబానికి కూడా తెలియదు. కానీ అదే పని ఒకరోజు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇవాళ మీరు వినబోయే కథ ఒక ఫోను, ఒక సీక్రెట్ మరియు ఒక గొప్ప విజయానికి సంబంధించినది. చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ కథలో వచ్చే ట్విస్టులు చాలా ఉన్నాయి, మీరు ఊహించలేరు. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఇది పనికిరాదు అని ఎవరైనా చెప్పారా? ఒక అమ్మాయి కూడా అదే అనుభవించింది. ఆమె దగ్గర డబ్బు లేదు, సపోర్ట్ లేదు, కానీ ఒక చిన్న ఫోన్ మాత్రం ఉంది. ఆ ఫోన్తో ఆమె ఏం చేసిందో తెలుసా? కొన్ని నెలల్లో ఆమె జీవితమే మారిపోయింది. తన కుటుంబ జీవితాన్ని కూడా మార్చేసింది. ఆమె కథ వింటే షాక్ అవుతారు. ఈ వీడియో చూస్తున్న మీరు రోజుకి 10 నిమిషాలు ఫోన్ వాడితే మీరు కూడా డబ్బు సంపాదించగలరు. ఇది ఏదైనా ట్రిక్ కాదు, ఇది నిజం జరిగిన ఒక కథ. ఒక పల్లెటూరి అమ్మాయి ఎవరికీ తెలియకుండా యూట్యూబ్ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదించింది. ఆమె ఎలా మొదలుపెట్టింది, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది మరియు ఎలా సక్సెస్ అయింది, ఇప్పుడే తెలుసుకోండి. ఒక చిన్న పల్లెటూరులో ప్రారంభమైన ఈ కథ ఇవాళ లక్షల మందికి ప్రేరణ అయింది. కానీ ఈ కథలో ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏమిటంటే, ఈ అమ్మాయి తన కుటుంబానికి కూడా చెప్పకుండా ఒక పని మొదలుపెట్టింది. ఆ పని మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు, కానీ అదే పని ఒకరోజు తమ జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు ఆమె తండ్రి చూసిన దృశ్యం ఆమె కుటుంబాన్ని షాక్కు గురిచేసింది. ఇవాళ మీరు వినబోయే కథ ఒక సాధారణ కథ కాదు. ఇది ఒక కళ, ఒక పోరాటం, ఒక విజయం. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు వ్లాగ్స్. ఇప్పటిదాకా చూసారు కదా స్టోరీ, మీకు ఇప్పటికే కొంచెం అర్థమై ఉంటుంది. అయితే ఇంకా స్టోరీ వినడానికి రెడీగా ఉండండి. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క యూట్యూబర్ క్రియేటర్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఒక పల్లెటూరులో చాలా ప్రశాంతంగా ఉండేది. ఉదయం సూర్యోదయం కాస్త ఆలస్యంగా మెల్లగా వెలుగుతుండేది. పక్షుల శబ్దాలు, గాలి తాకిడితో ఊగే చెట్లు, పొలాల్లో పనిచేసే రైతులు, ఇవన్నీ ఆ గ్రామానికి ప్రత్యేకమైన అందం ఇచ్చేవి. ఆ గ్రామంలోని సీత అనే అమ్మాయి ఉండేది. సాధారణ కుటుంబం, ఒక చిన్న ఇల్లు, కానీ పెద్ద కష్టాలు. రోజు డబ్బు గురించి ఆలోచనలు, అప్పుల బాధలు, భవిష్యత్తుపై నిరాశ, ఇవన్నీ ఆమె జీవితంలో భాగమైనాయి. సీత ఎప్పటి నుంచో చాలా సైలెంట్గా ఉండేది, కానీ ఆమె మనసులో మాత్రం చాలా ఆలోచనలు ఉండేవి. తన తండ్రి ఎంతో కష్టపడుతున్నాడు ఆమె గమనించింది. అమ్మ ముఖంలో ఉన్న బాధ ఆమెకి అర్థమైంది. ఎప్పుడైనా మన జీవితం మారుతుందా అనే ప్రశ్న ఆమెను రోజు వెంటాడేది, కానీ బయటకు మాత్రం ఏమీ చెప్పేది కాదు. లోపల ఒక నిర్ణయం మెల్లగా పెరుగుతుంది. ఒకరోజు ఆమె ఫ్రెండ్ ఫోన్లో వీడియోలు చేస్తుంది. నవ్వించే వీడియోలు, వంట వీడియోలు, గ్రామ జీవితం చూపించే వీడియోలు. అలా స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక వీడియో ఆమె దృష్టిని ఆకర్షించింది. ఒక అమ్మాయి తన జీవితాన్ని మార్చుకున్న ఒక కథ. యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించి తన ఫ్యామిలీకి సహాయం చేసిన స్టోరీ. ఆ వీడియో చూసిన తర్వాత సీత మనసులో ఏదో మారిపోయింది. ఆ రాత్రి సీత నిద్రపోలేకపోయింది. ఆ మనసులో ఒకే ఆలోచన తిరుగుతుంది. నేను కూడా ఇలా చేస్తే నాకు డబ్బులు వస్తాయి, అయినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని మొదట భయం వేసింది. మన ఇంట్లో వాళ్ళు అనుమతిస్తారా, నాకు వస్తుందా అనే సందేహాలు వచ్చాయి. కానీ వెంటనే మరో ఆలోచన వచ్చింది. ప్రయత్నం చేయకపోతే ఎలా తెలుస్తుంది అని. కొన్ని రోజుల తర్వాత సీత ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరికీ చెప్పకుండా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని. ఆమె దగ్గర ఉన్నది ఒక సాధారణ ఫోన్ మాత్రమే. మంచి కెమెరా లేదు, లైటింగ్ లేదు, ఎడిటింగ్ తెలీదు. కానీ ఆమె దగ్గర ఉన్నది ఒకే పెద్ద విషయం, మారాలని ఉన్న కోరిక. రాత్రి అందరు నిద్రపోయాక సీత మెల్లగా బయటికి వెళ్తుంది. చంద్రుని కాంతికి మాత్రమే ఉన్న నిశ్శబ్దంలో ఆమె ఫోన్ కెమెరా ఆన్ చేసేది. కొంచెం చేతులు వణికాయి. ఇది నా మొదటి వీడియో అని మెల్లగా చెప్పింది. ఆ మాటలు చిన్నవే, కానీ ఆమె జీవితానికి పెద్ద ప్రారంభం. మొదటి వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆమె చాలా ఎగ్జైట్ అయింది. ప్రతి కొన్ని విషయాలకు ఫోన్ ఓపెన్ చేసి చూస్తోంది, కానీ యూస్ రావడం లేదు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, ఇంకా మార్పు లేదు. కొంచెం నిరాశ మొదలైంది. ఇది అంత ఈజీ కాదు అని అర్థమైంది. అయినా ఆమె ఆగలేదు. రెండో వీడియో చేసింది, మూడో వీడియో చేసింది. రోజు కొత్త కొత్త ఐడియాలతో ఆలోచించింది, ప్రయత్నిస్తుంది. కానీ ఫలితం మాత్రం అదే, చాలా తక్కువ యూస్. కొందరు కామెంట్స్ కూడా నెగిటివ్గా వచ్చాయి. ఇది ఎవరు చూస్తారు అని. ఒకరోజు సీత పూర్తిగా నిరాశ పడిపోయింది. ఫోన్ పక్కన పెట్టి ఇది నాకు కుదరదు అనుకుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. చాలా కష్టం చేసిన పని ఎవ్వరికీ కనిపించకపోతే ఆ బాధ వేరేలా ఉంటుంది. ఆ రోజు ఆమె ఆల్మోస్ట్ గివ్ అప్ అయింది. కానీ అదే రాత్రి ఆమె మళ్ళీ ఒక వీడియో చూసింది. అందులో ఒక మాట ఉంది, విజయం ముందు వచ్చే చివరికి స్టెప్, గివ్ అప్ చేయాలనిపించే క్షణం అని.
ఆ మాట సీతను మళ్ళీ లేపింది. ఇంకోసారి ప్రయత్నిస్తా అని నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు ఆమె ఒక కొత్త వీడియో చేసింది. ఈరోజు ఎలాంటి యాక్టింగ్ లేదు, ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు. తన నిజమైన గ్రామ జీవితాన్ని చూపించింది. ఉదయం లేచే విధానం, పొలాల్లోకి వెళ్ళడం, అమ్మతో కలిసి వంట చేయడం, ఇవన్నీ సింపుల్గా షూట్ చేసింది. ఆ వీడియోలో నిజమైన భావనలు ఉన్నాయి, ఎలాంటి నటన లేదు. అదే వీడియోకి ప్రత్యేకమైంది. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మొదట్లో ఏమీ కనిపించలేదు. కానీ కొన్ని గంటల తర్వాత చిన్నగా వ్యూస్ పెరగడం మొదలైంది. మొదట 50 వ్యూస్, తర్వాత 200 వ్యూస్, తర్వాత 1000 వ్యూస్. సీత నమ్మలేకపోయింది. ఇది నిజమా అని మళ్ళీ మళ్ళీ చూసింది. ఆ రోజు ఆమెకి నిద్ర కూడా పట్టలేదు. ప్రతి నిమిషం వ్యూస్ పెరుగుతున్నాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. కొన్ని రోజుల్లో ఆ వీడియో 10,000 వ్యూస్ దాటింది. గ్రామంలో కొందరు ఆ వీడియో గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ వీడియో ఎక్కడో చూసాం అని సీతకి కొంచెం భయం మొదలైంది. ఇది బయటపడితే ఏమవుతుంది అని. ఒకరోజు నిజంగానే ఆ విషయం బయటపడింది. ఒక వ్యక్తి ఆ వీడియోను గుర్తించి సీత ఇంటి దగ్గరికి వచ్చి చెప్పాడు. ఇంట్లో ఒకసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తండ్రి కోపంతో సీతను అడిగాడు, ఇవి అన్నీ నిజమా అని. సీతకు చాలా భయం వేసింది. కానీ ఒకసారి ఆమె నిశ్శబ్దంగా ఉండలేదు. ధైర్యంగా చెప్పింది, నాన్న, మన పరిస్థితి మార్చుకోవడానికి చేస్తున్నాను అని. ఆ మాట విన్న తర్వాత ఇంట్లో కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. సీతకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్. ఆమె చేతులు వణికాయి. ఇది ఆమె కలల్లో చూసిన క్షణం. కొద్ది రోజుల్లోనే మొదటి డబ్బు కూడా వచ్చింది. ఆమె ఆ డబ్బు తండ్రికి చూపించింది. ఆయన మొదట నమ్మలేదు. కానీ నిజం తెలుసుకున్న తర్వాత ఆయన కళ్ళల్లో గర్వం కనిపించింది. నువ్వు చేసింది తప్పు కాదు అని అన్నారు. అదే సీత జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ రోజు నుంచి ఆమెకి ఇంట్లో సపోర్ట్ పెరిగింది. ఇక ఆమె దాచాల్సిన అవసరం లేదు. మరింత కష్టపడి వీడియోలు చేయడం ప్రారంభించింది. ప్రతి వీడియోలో కొత్తదనం తీసుకొచ్చింది. ఆడియన్స్తో కనెక్ట్ అయ్యేలా మాట్లాడింది. రోజులు గడిచే కొద్దీ ఆమె ఛానల్ పెరిగింది. సబ్స్క్రైబర్స్ వేలల్లో నుంచి లక్షల్లోకి వెళ్ళారు. ఆమె వీడియోలు మరింత మందికి చేరాయి. గ్రామం నుంచి ప్రారంభమైన ఆమె కథ దేశమంతా తెలిసింది. కొన్ని నెలల తర్వాత ఆమె కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పులు తీరాయి, కొత్త ఇల్లు కట్టించారు. తండ్రి ముఖంలో సంతోషం కనిపించింది. అమ్మ ఆనందంతో ఏడ్చింది. సీత తన కలలను నిజం చేసింది. ఒకరోజు ఆమె ఒక వీడియోలో చెప్పింది, నాకు మొదట నమ్మకం ఉన్నది నా మీద, అందుకే నేను ఇక్కడికి దాకా వచ్చాను అని. ఆ మాట చాలామందికి ప్రేరణ అయింది. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేం అర్థమైందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఒక సంఘటన. ప్రతి ఒక్కరికి తెలుసు. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో జరిగే స్టోరీ ఇది కదా. యూట్యూబ్ అంటే ఎవరు ఒప్పుకోరు. కొంతమంది అయితే యూట్యూబ్ ఎలా ఉంటుందో కూడా తెలిసినా కూడా ఒప్పుకోరు. కొంతమంది తెలియక ఒప్పుకోరు. జనాలు అలా ఉన్నారు. మరి పక్కన వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేక, మీకు అయ్యి అవసరమా, అయ్యి అవసరమా, మీరు ఆ వీడియోలు చేయడం అవసరమా, అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. నేనైతే యూట్యూబ్లో వచ్చే ప్రతి వీడియో చూస్తాను. వీళ్ళు పెడతా ఉంటారు కదా, నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి అని చెప్పేసి, లేకపోతే నా యూట్యూబ్ స్టోరీ అని చెప్పేసి పెడుతూ ఉంటారు. నేనైతే ఒక్కొక్కల స్టోరీ ఒక్కొక్కలాగా చాలా ఇన్స్పైరింగ్గా చాలా బాగుంటుంది. నేను ప్రతి ఒక్క వీడియో చూస్తాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ కష్టాలు పడకుండా ఎవ్వరూ రారు. ఎవరైనా చిన్న చిన్న కష్టాలు పడిన తర్వాత యూట్యూబ్లో సక్సెస్ అనేది వస్తుంది. నేను చాలామంది వీడియోస్ చూశాను. నేను స్టార్టింగ్లో అనుకునేదాన్ని, అబ్బాయి వెంటనే సబ్స్క్రైబర్స్ వచ్చారు, భలే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయని. కానీ యూట్యూబ్లో దిగిన తర్వాత తెలియదు. అది రోజు వీడియోస్ పోస్ట్ చేయాలి. చేయకపోతే ఆ రోజు అసలు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు, లైక్స్ రావు, ఏమీ రావు. సరే, ఉంటాను. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చేసాను. ఏంటంటే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలామంది స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఎన్ని వీడియోలు పెట్టినా వ్యూస్ రావు, ఏమీ రావు. అసలు ఏం చేయాలో అర్థం కాదు. కానీ వీడియోలు పెట్టకుండా మాత్రం ఉండలేము. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుంది అనే నమ్మకంతో వీడియోలు అయితే పెడుతున్నాను. మన వీడియోస్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఏం వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోలు చేస్తూనే ఉంటాను.